కాపర్‌ని ప్రాసెస్ చేయడం చాలా కాంప్లికేటెడ్ అయిన ప్రాసెస్. ఇది కాపర్ ఓర్‌ని మైనింగ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. కాపర్ యొక్క ఓర్స్‌లలో మనకి చాలా కామన్ అయినవి కాపర్ ఆక్సైడ్ ఓర్స్, ఇంకా కాపర్ సల్ఫైడ్ ఓర్స్. కాపర్ ఓర్ నుండి ప్యూర్ కాపర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఓర్‌ని బట్టి మారుతూ ఉంటుంది. జనరల్‌గా ఆక్సైడ్ ఓర్స్‌ని హైడ్రోమెటాలర్జీతో మరియు సల్ఫైడ్ ఓర్స్‌ని పైరోమెటాలర్జీని యూజ్ చేసి ప్రాసెస్ చేస్తారు. సాధారణంగా కాపర్ సల్ఫైడ్ ఓర్స్ చాలా ప్రాఫిటబుల్. ఎందుకంటే అందులో కాపర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సల్ఫైడ్ ఓర్స్‌లో చాలా కామన్ అయినది చాల్కోపైరైట్. చాల్కోపైరైట్‌ని కాపర్ పైరైట్ లేదా యెల్లో కాపర్ అని కూడా పిలుస్తారు. ఓర్‌ని ప్యూర్ కాపర్‌గా చేయడానికి చాలా స్టెప్స్ ఉంటాయి. కానీ ఈ వీడియోలో సింపుల్‌గా అర్థమవడం కోసం ఇంపార్టెంట్ అయిన 7 స్టెప్స్‌ని చూడబోతున్నాం. కాపర్ తయారీలో మొదటి స్టెప్ రా మెటీరియల్‌ని తవ్వడం. చాలా వరకు సల్ఫైడ్ ఓర్స్‌ని పెద్ద ఓపెన్ పిట్ మైనింగ్ సైట్‌ల నుండి డ్రిల్లింగ్ ఇంకా ఎక్స్‌ప్లోజివ్స్‌తో బ్లాస్టింగ్ చేసి బయటికి తీస్తారు. బయటికి తీసిన రా మెటీరియల్‌ని ట్రక్కులలో ఫ్యాక్టరీకి ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. ఇప్పుడు స్టెప్ 2 గ్రైండింగ్. గ్రైండింగ్‌లో పెద్దగా ఉన్న ఓర్‌ని కోన్ క్రషర్ల ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఇప్పుడు ఆ చిన్న ముక్కలైన ఓర్‌ని బాల్ మిల్స్ ద్వారా పౌడర్‌లా చేస్తారు. బాల్ మిల్స్‌లో ఓర్‌ని నీటితో మిక్స్ చేసి పౌడర్‌లా ఉన్న ఓర్‌ని స్లర్రీలాగా మారుస్తారు. ఈ స్లర్రీ కాపర్ పార్టికల్స్ ఇంకా చాలా వేస్ట్ మెటీరియల్స్‌ని కలిగి ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 3 ఫ్రాత్ ఫ్లోటేషన్. స్లర్రీని ట్యాంక్‌లోకి పంపిస్తారు. ఇక్కడ ఫ్రాత్ ఫ్లోటేషన్ అనే ప్రాసెస్‌ని యూజ్ చేసి వేస్ట్ మెటీరియల్ నుండి కాపర్ మినరల్స్‌ని సెపరేట్ చేస్తారు. ఇందులో కలెక్టర్స్ అనే కెమికల్ రియేజెంట్స్‌ని యాడ్ చేస్తారు. ఈ రియేజెంట్స్ కాపర్ పార్టికల్స్‌ని హైడ్రోఫోబిక్‌గా మారుస్తాయి. అలాగే ఫ్రాతర్ అనే లిక్విడ్‌ని కూడా యాడ్ చేస్తారు. పైన్ ఆయిల్ లేదా లాంగ్ చైన్ ఆల్కహాల్స్‌ని ఫ్రాతర్ లాగా వాడుతారు. ఇప్పుడు ట్యాంక్ అడుగుభాగం నుండి గాలిని రిలీజ్ చేసి బబుల్స్‌ని క్రియేట్ చేస్తారు. ఆ బబుల్స్ కాపర్ పార్టికల్స్‌ని ట్యాంక్ బాటమ్ నుండి ఉపరితలం మీదికి నురుగులాగా తీసుకొని వస్తాయి. కాపర్ పార్టికల్స్‌తో నిండి ఉన్న ఆ నురుగుని తదుపరి ప్రాసెసింగ్ కోసం తొలగిస్తారు. ఇక వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ట్యాంక్ అడుగు భాగంలోకి సింక్ అయిపోతుంది. ఇప్పుడు స్టెప్ 4 రోస్టింగ్. ఈ స్టెప్‌లోనే మనకి కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోస్టింగ్ ప్రాసెస్‌లో కాన్సంట్రేటెడ్ అయిన ఓర్‌ని గాలి పంపిస్తూ రివర్బరేటరీ ఫర్నెస్‌లో హీట్ చేస్తారు. రోస్టింగ్‌లో వాలటైల్ ఇంప్యూరిటీస్ లైక్ సల్ఫర్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ ఎక్సెట్రా వీటిని తొలగిస్తారు. ఇప్పుడు స్టెప్ 5 స్మెల్టింగ్. కాపర్ కాన్సంట్రేట్‌ని ఫ్లక్స్ అని పిలువబడే సిలికా మెటీరియల్‌తో ఫర్నెస్‌లోకి సెండ్ చేస్తారు. ఫ్లక్స్‌ని ఎందుకు యాడ్ చేస్తారంటే అది ఓర్ ఈజీగా మెల్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఫర్నెస్‌లో ఉన్న ఫ్యూల్ కంబస్టన్ కావడానికి ఆక్సిజన్‌తో నిండి ఉన్న గాలిని పంపిస్తారు. కాపర్ కాన్సంట్రేట్ ఇంకా ఫ్లక్స్ మెల్ట్ అయి ఫర్నెస్ యొక్క బాటంలో కలెక్ట్ అవుతాయి. ఇంకా వేస్ట్ మెటీరియల్ ఏమైతే ఉన్నాయో అవి ఫ్లక్స్‌తో మిక్స్ అయి స్లాగ్ లాగా ఫామ్ అవుతాయి. తర్వాత ఆ స్లాగ్‌ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఓర్‌లో ఉన్న చాలా వరకు సల్ఫర్ ఆక్సిజన్‌తో కలిసి సల్ఫర్ డయాక్సైడ్‌గా ఫామ్ అవుతుంది. చివరగా ఫర్నెస్ యొక్క బాటంలో కరిగిన మెటీరియల్ ఏదైతే ఉందో దానిని మ్యాట్ అని పిలుస్తారు. ఇది దాని బరువులో 60% కాపర్‌ని కలిగి ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 6 బెస్మరైజేషన్. కరిగి ఉన్న మాల్టన్ మ్యాట్‌ని స్మెల్టింగ్ ఫర్నెస్ నుండి బెసిమర్ కన్వర్టర్ అనే సెకండ్ ఫర్నెస్‌లోకి సెండ్ చేస్తారు. ఈ మెథడ్‌లో ఇంకా మిగిలి ఉన్న ఇంప్యూరిటీస్ లైక్ ఐరన్, సిలికా ఫ్లక్స్‌తో రియాక్ట్ అయి స్లాగ్ లాగా మారుతుంది. ఇంకా ఆక్సిజన్, సల్ఫర్‌తో రియాక్ట్ అయి సల్ఫర్ డయాక్సైడ్‌గా మారుతుంది. చివరికి కరిగి ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో అది 98% 99% కాపర్‌ని కలిగి ఉంటుంది. దీనిని కాపర్ బ్లిస్టర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ కాపర్ బ్లిస్టర్‌ని ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ యూజ్ చేసి ప్యూర్ కాపర్‌గా చేస్తారు. ఇప్పుడు స్టెప్ 7 ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. కరిగిన కాపర్‌ని మౌల్స్‌లలో అంటే అచ్చులలో పోసి ఎలక్ట్రికల్ యానోడ్‌లు లాగా చేస్తారు. ఇవి ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ప్రాసెస్‌లో పాజిటివ్ టెర్మినల్ లాగా పనిచేస్తాయి. ఈ కాపర్ యానోడ్‌లను విడివిడిగా ట్యాంక్‌లో ప్లేస్ చేస్తారు. అలాగే ట్యాంక్‌కి ఆపోజిట్ సైడ్‌లో ప్యూర్ కాపర్‌ని పెడతారు. ఇది నెగెటివ్ టెర్మినల్ లాగా పనిచేస్తుంది. ఆ ట్యాంక్‌ని అసిడిక్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్‌తో నింపుతారు. ఇది యానోడ్‌కి మరియు క్యాథోడ్‌కి ఎలక్ట్రికల్ కండక్టర్‌గా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసినప్పుడు
యానోడ్ నుండి కాపర్ తీసివేయబడి కాథోడ్ వద్ద డిపాజిట్ అవుతుంది. ఇక ఇంప్యూరిటీస్ ట్యాంక్ బాటంలో స్లైమ్ లాగా ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కరెంట్‌ని ఆపివేసి కాథోడ్‌లను బయటికి తీస్తారు. ఈ దాదాపు 130 కిలోలు కలిగి ఉండే ఈ కాథోడ్‌లు 99.95 నుండి 99.99% ప్యూర్ కాపర్‌ని కలిగి ఉంటాయి. ఆ తర్వాత ఈ కాపర్‌ని దాని ఉపయోగంని బట్టి కరిగించి ఇన్గట్స్, బిల్లెట్స్ లేదా రాడ్స్‌లలో చేసి తదుపరి ఫ్యాక్టరీలకు పంపిస్తారు. ఇంకా ఇవి కాపర్ సల్ఫైడ్ ఓర్స్ నుండి ప్యూర్ కాపర్ ఎలా తయారవుతుందో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్.